Hello everyone, welcome to Mana College, and today's topic is ones complement numbers and its subtraction. So మనం ones complement గురించి తెలుసుకున్నాం. సో ఇది వన్ ఆఫ్ ది పార్ట్ ఇన్ ద డిజిటల్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ సిస్టమ్స్లో వన్ ఆఫ్ ది పార్ట్ అనేది వన్స్ కాంప్లిమెంట్ గురించి తెలుసుకుందాం. కాంప్లిమెంట్ ఇస్ నథింగ్ బట్ ప్రొవైడ్ అపోజిట్ వాల్యూ, నెగిటివ్ నెంబర్స్. ఇప్పుడు 1కి అపోజిట్ ఏంది 0, 0కి అపోజిట్ ఏంది 1. ఓకేనా. కాంప్లిమెంటేషన్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఇన్వర్షన్ వాల్యూ వీఆర్ టేకింగ్. సో నేను ఒక డెఫినేషన్ రాసాను, అక్కడ చూడండి, చదవండి. వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ఎనీ బైనరీ నెంబర్ ఈస్ కాంప్లిమెంట్ ఆఫ్ ఈచ్ బిట్. దిస్ మీన్స్ గివెన్ బైనరీ నెంబర్ సింప్లీ చేంజింగ్ ఆల్ వన్స్ ఇంటూ జీరోస్ అండ్ జీరోస్ ఇంటూ వన్స్. ఇచ్చిన క్వశ్చన్లో 1 ప్లేస్లో జీరోలు, 0 ప్లేస్లో 1 రాస్తే సరిపోతుంది. అది వన్స్ కాంప్లిమెంట్ నెంబర్ అవుతుంది. కాంప్లిమెంటేషన్ అపోజిట్ వాల్యూ. ఓకేనా. బై సింప్లీ చేంజింగ్ ఆల్ వన్స్ ఇంటూ జీరోస్ అండ్ జీరోస్ ఇంటూ వన్స్. ఎగ్జాంపుల్, పర్ఫార్మ్ వన్స్ కాంప్లిమెంట్ ఫర్ ద ఫాలోయింగ్ నెంబర్ అని ఇచ్చాడు. ఈ నెంబర్కి వన్స్ కాంప్లిమెంటేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దీనికి ఆన్సర్ ఏంది? ఏదైనా క్వశ్చన్ ఇచ్చాడు మీకు, మల్టిప్లికేషన్ కానీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ ఎక్కడైనా మీకు అడిగాడు అనుకోండి, దీనికి వన్స్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? సింప్లీ చేంజింగ్ ఆల్ వన్స్ ఇంటూ జీరోస్ అండ్ జీరోస్ ఇంటూ 1. ఇప్పుడు 0 ఉంది అనుకో, 0 ప్లేస్లో ఏం రాయాలి? 1 రాయాలి. 1 ఉంటే 1 ప్లేస్లో 0 రాయాలి. 0 ఉంటే 0 ప్లేస్లో 1, మళ్ళీ 0 0 1. సో ద వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ 0 1 0 1 1 0 ఈజ్ 1 0 1 0 0 1. అంతే, సింపుల్. సో నెక్స్ట్ దీని ఆన్సర్ చెప్పండి. 0 0 1 0 0 1. దట్స్ ఇట్. సో వన్స్ కాంప్లిమెంటేషన్ ఇది. సో దీంట్లో సబ్ట్రాక్షన్ యూజ్ చేస్తాం. జనరల్గా నార్మల్ సబ్ట్రాక్షన్ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం. సో వన్స్ కాంప్లిమెంట్ ఇన్సర్షన్ సబ్ట్రాక్షన్ కూడా మనం పర్ఫామ్ చేయొచ్చు. ఎలా పర్ఫామ్ చేయొచ్చు అంటే వన్స్ కాంప్లిమెంటేషన్ సబ్ట్రాక్షన్ టు సబ్ట్రాక్ట్. సో దెర్ ఆర్ 2 కండిషన్స్ ఉంటాయి. స్మాలర్ నెంబర్ నుంచి లార్జర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయడం, స్మాలర్ నెంబర్ నుంచి లార్జర్ నెంబర్. దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ వన్స్ కాంప్లిమెంటేషన్ సబ్ట్రాక్షన్. సో జస్ట్ రిమెంబర్ దీస్ 3 పాయింట్స్. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సబ్ట్రాక్షన్ ప్రొసీజర్లో వీ కెన్ డూ ఎనీ సబ్ట్రాక్షన్ గివెన్ బై ద వన్స్ కాంప్లిమెంటేషన్ మెథడ్. ఓకేనా. సో ఫస్ట్ వన్, కేస్ 1 ఏంటంటే టు సబ్ట్రాక్ట్ స్మాలర్ నెంబర్ ఫ్రమ్ ద లార్జర్ నెంబర్. సో స్మాలర్ నెంబర్ని లార్జర్ నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ పాయింట్, ఫస్ట్ ప్రొసీజర్, రిమెంబర్ ద ఫస్ట్ ప్రొసీజర్, ఫైండ్ వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ది స్మాలర్ నెంబర్. స్మాలర్ నెంబర్ యొక్క వన్స్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సెకండ్ వన్, యాడ్ దిస్ వన్స్ కాంప్లిమెంట్ టు ద లార్జర్ నెంబర్. ఈ వచ్చిన నెంబర్ని లార్జర్ నెంబర్కి యాడ్ చేయాలి. రిమూవ్ ద క్యారీ. లాస్ట్లో క్యారీ ప్రజెంట్ అవుతుంది కదా, ఆ క్యారీ తీసుకెళ్ళి రిజల్ట్కి మళ్ళీ యాడ్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎండ్ అరౌండ్ క్యారీ అంటాం. ఎప్పుడైనా కంపల్సరీ వన్స్ కాంప్లిమెంట్లో ఆల్వేస్ క్యారీ ఈజ్ ప్రెజెంటెడ్. క్యారీ కంపల్సరీగా ప్రెజెంట్ అవుతుంది. మీరు ఏదైనా నెంబర్ తీసుకొని సబ్ట్రాక్షన్ చేయండి. ఓకే. ఫస్ట్ వన్, ఫైండ్ వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ స్మాలర్ నెంబర్, యాడ్ దిస్ వన్స్ కాంప్లిమెంట్ టు ద లార్జర్ నెంబర్, రిమూవ్ ద క్యారీ అండ్ యాడ్ ఇట్ టు ద రిజల్ట్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎండ్ అరౌండ్ క్యారీ. లేటెస్ట్ టేక్. మీకు పాయింట్స్ చూస్తే అర్థం కాకపోతే ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. ఎగ్జాంపుల్ నుంచి ఈజీగా అర్థమైపోతుంది. సో దిస్ వన్ ఇస్ ద ఎగ్జాంపుల్ అనుకుందాం. ఫైన్. సో సబ్ట్రాక్ట్ 1010 from 1101 by using ones complement method. ఓకేనా. 1010 from 1101. ఓకేనా. దేని నుంచి సబ్ట్రాక్ట్ చేయమంటున్నాడు? దీని నుంచి ఈ వాల్యూ 1101 అంటే ఎంత? 12 + 1 13. 13 - 10. 13 - 10 చేస్తే ఎంత ఆన్సర్ ఎంత రావాలి? 3 రావాలి. 13ని 10 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఈవెన్ సమ్ టైమ్స్ డెసిమల్లో కూడా ఇస్తాడు మనకి, మర్చిపోదు. డెసిమల్లో ఇచ్చేసి 13 - 10ని వన్స్ కాంప్లిమెంట్ నుంచి సబ్ట్రాక్ట్ చేయమంటాడు. డెసిమల్ ఇచ్చి వన్స్ కాంప్లిమెంట్ నుంచి ఎలా చేయాలి? దాన్ని బైనరీలో కన్వర్ట్ చేసుకోవాలి. బైనరీ నెంబర్ని వన్స్ కాంప్లిమెంటరీ సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేయాలి. సో ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి. ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ స్మాలర్ నెంబర్. వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ స్మాలర్ నెంబర్. స్మాలర్ నెంబర్ వన్స్ కాంప్లిమెంట్ ఎంత? ఓకేనా. స్మాలర్ నెంబర్ వన్స్ కాంప్లిమెంట్ 1010. 1010 ఈస్ దీనికి అపోజిట్ కదా, అపోజిట్ వాల్యూ ఏం రాయాలి? 0 1 0 1. The ones complement of 1010 is 0 1 0 1. Larger number. First step అయిపోయింది. ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తాం? ఫైండ్ వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ స్మాలర్ నెంబర్, యాడ్ దిస్ వన్స్ కాంప్లిమెంట్ టు ద లార్జర్ నెంబర్. లార్జర్ నెంబర్ ఇక్కడ తీసుకోవాలి. వన్స్ కాంప్లిమెంట్ నెంబర్ ఎంత వచ్చింది? 0 1 0 1 0 1 0 1. ఈ రెండుని యాడ్ చేయమన్నాడు స్టెప్ 2లో. యాడ్ దిస్ వన్స్ కాంప్లిమెంట్ నెంబర్ టు ద లార్జర్ నెంబర్. 1 + 1 బైనరీ అడిషన్ మనకు తెలుసు. 1 + 1 ఎంత? 1 విత్ 1 + 1 1 0 విత్ క్యారీ 1.
0 విత్ క్యారీ 1, 0 ప్లస్ 0 0. 3 బిట్స్ ఉంటే ఏవైనా 2 ఫస్ట్ యాడ్ చేయండి, తర్వాత థర్డ్ బిట్కి దాన్ని యాడ్ చేయండి. 0 ప్లస్ 0 0. ఈ వచ్చిన రిజల్ట్ని దీనికి యాడ్ చేయండి. 0 ప్లస్ 1 1, రైట్. సో నెక్స్ట్ 1 ప్లస్ 1 0 విత్ క్యారీ 1. ఇప్పుడు ఈ 3 బిట్స్ ఇట్లా యాడ్ చేయొచ్చు, ఇట్లా యాడ్ చేయొచ్చు. 0 అంటే పై నుంచి కిందికి, కింది నుంచి పైనకి ఎట్లా యాడ్ చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. 0 ప్లస్ 1 1, 1 ప్లస్ 1 0 విత్ క్యారీ 1. ఓకేనా. ఇక్కడ ఏమన్నాడు లాస్ట్ స్టెప్లో, రిమూవ్ ద క్యారీ అండ్ యాడ్ ఇట్ టు ద రిజల్ట్. ఈ క్యారీ తీసుకొచ్చి దేనికి యాడ్ చేయమన్నాడు, రిజల్ట్కి యాడ్ చేయమన్నాడు. రీప్లేస్ ద క్యారీ అండ్ యాడ్ ఇట్ టు ద రిజల్ట్. రీప్లేస్ ద క్యారీ, యాడ్ ఇట్ టు ద రిజల్ట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎండర్ ఆన్ క్యారీ అంటాం. ఇది మళ్ళీ అడిషన్ పర్ఫామ్ చేయండి. అడిషన్ పర్ఫామ్ చేస్తే 0 ప్లస్ 1 1, 1 ప్లస్ 1 1, 0 ప్లస్ 0 0. ఇది ఫైనల్ రిజల్ట్ అవుతుంది. దిస్ వన్ ఈస్ రిజల్ట్. రిజల్ట్. సో మనకేంటి, ఏం చేసాము, 1010 అంటే ఏంటి, 1010 1010 అంటే ఏంటి, ఇట్స్ ఈక్వల్ టు 10. 1101 అంటే ఈక్వల్ టు 13. 13 మైనస్ 10 అంటే ఎంత, 3. 3 ఈక్వలెంట్ బైనరీ నెంబర్ ఎంత, 0010. 0011. మనకు వచ్చిన ఆన్సర్ ఎంత, 0011. ఇది వన్స్ కాంప్లిమెంట్ సబ్ట్రాక్షన్. అలా ఏ ఎగ్జాంపుల్ అయినా ఇవ్వండి, వన్స్ కాంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే. సో వన్స్ కాంప్లిమెంట్ చేసేటప్పుడు కంపల్సరీ బైనరీలోనే చేస్తాం. వన్స్ కాంప్లిమెంట్ బైనరీ సబ్ట్రాక్షన్. ఇది డెసిమల్లో ఇచ్చినా సరే బైనరీలో సబ్ట్రాక్ట్ చేయాలి, రైట్. ఓకే, థ్యాంక్ యూ.